క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశం ముఖ్యం. మహిళలు స్వేచ్ఛాయుతంగా అర్ధరాత్రి ఎప్పుడైతే స్వేచ్ఛగా వివరించగలరో నిజమైన స్వాతంత్రం అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అదేవిధంగా లాస్ట్ 11 yearsలో ఈ భారతదేశం మహిళా శక్తి, నారీ శక్తిగా రూపాంతరం చెందింది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మహిళకి ఎప్పుడు లేని స్వేచ్ఛ గత 10 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు మనం చూసాం. ఎందుకంటే మోదీ గారు మహిళల పట్ల తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. నిన్నను కూడా ఆయన ఎక్స్లో ట్వీట్ చేశాడు, నారీ శక్తి అన్స్టాపబుల్ అని. అది అందరూ కూడా, మహిళలందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. వాళ్ళకి చట్టసభల్లో రిజర్వేషన్ విషయంలో కావచ్చు, ముస్లింలు త్రిబుల్ తలాక్ విషయంలో మహిళలు, పేద మహిళలు అన్యాయం అవుతున్నారని అది ఐడెంటిఫై చేయడం కావచ్చు. మహిళలకు అనేక రకమైన పథకాలు ఇచ్చేసి ఆడవారు ఒంటిల్లు కుందెలు కాదు, వాళ్ళకి అవకాశం ఇస్తే ఎక్కడైనా ఎంతైనా చేయగలరనేది నిరూపించుకునేటట్టు మోదీ గారు అనేక స్కీముల ద్వారా వాళ్ళకి బెనిఫిట్ చేసింది మనం చూసాం. ఇకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగులే కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్యాపరంగా, తర్వాత ఆర్మీ ఫోర్సుల్లో మహిళలు ఉన్నారు. దీంతో పాటు స్టార్టప్ కంపెనీలో కూడా మహిళలు ఉన్నారు, సైన్యంలో కూడా ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా కల్నల్ సోఫియా ఖురేషి కావచ్చు, తర్వాత పంజాబ్ చెందిన అమ్మాయి యోమికా సింగ్ కావచ్చు, మహిళల్ని ముందు పెట్టి బ్రీఫింగ్ ఇప్పించారంటే మహిళా గొప్పతనాన్ని ఏ విధంగా మోదీ గారు ముందుకు తీసుకెళ్తున్నారో మనం చూడొచ్చు. కాబట్టి ఆయన నిన్న ఎక్స్లో చెప్పిన ట్వీట్ చూస్తే 11 yearsలో ఎప్పుడూ లేని విధంగా, ఒక 50 సంవత్సరాలు మనం చూడని విధంగా నారీ శక్తి అన్స్టాపబుల్గా నిజంగా మారిందని మనం అనుకోవాలి. ఈ సందర్భంగా మోదీ గారు చేస్తున్న మహిళల పట్ల వాళ్ళ సంక్షేమం కోసం చేసుకున్న పథకాలని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. కాబట్టి మోదీ గారు వెనక ఎప్పుడు కూడా భారతదేశానికి చెందిన మహిళలు మేముంటామనే భరోసా వాళ్ళు కూడా ఇవ్వగలుగుతున్నారు. వాళ్ళతో దిగిన ఫోటో ఆయన ఎక్స్లో షేర్ చేసుకోవటం అనేది మహిళా జాతి మొత్తం కూడా అప్రిషియేట్ చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.